కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. రాజధాని నిర్మాణానికి మరింత భూసేకరణపై నిర్ణయం. నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో భేటీ కానున్న మంత్రివర్గ ఉపసంఘం. 20 లక్షల ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై చర్చ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దూకుడు. నిందితుడు సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేయనున్న సిట్. ఇవాళ సిట్ ముందు హాజరు కానున్న ఎంపీ ఈటెల రాజేందర్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన. యుద్ధం ముగిసిందంటూ పోస్ట్ పెట్టిన ట్రంప్. సీజ్ ఫైర్ కు 2 దేశాలు అంగీకరించాయన్న ట్రంప్. క్రీడా పాలసీని కేబినెట్ ఆమోదించింది. సంగారెడ్డి జిల్లాలో 2 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటవుతాయన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం. రీజనల్ రింగ్ రోడ్డు సదరన్ పార్ట్ అలైన్మెంట్ కి కేబినెట్ ఆమోదం. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివృద్ధి ఎలా ఉంటుందో ఏడాదిలోనే చూపించామన్న చంద్రబాబు. జూన్ 4 చరిత్రలో నిలిచిపోయే రోజు. జూన్ 4న గెలిచింది కూటమి పార్టీలు కాదు, ప్రజలన్న నారా లోకేష్. 2 కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. యూపీ, బీహార్లో జనాభా బాగా పెరిగిపోతుందన్న సీఎం చంద్రబాబు. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రైతు భరోసా నిధుల జమ. ఇవాల్టితో పూర్తి కానున్న రైతు భరోసా నిధుల విడుదల. జగన్ కు మానవత్వం లేదు. జగన్ వాహనం కింద ఓ వ్యక్తి పడిపోయినా పట్టించుకోలేదన్న హోంమంత్రి అనిత. కాళేశ్వరం ఈ నూనె శ్రీధర్ కు సంబంధించిన బ్యాంక్ లాకర్స్ లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్ అరెస్ట్. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. డిప్యూటీ సీఎం పవన్ తల్లికి అనారోగ్యం. కేబినెట్ సమావేశం నుంచి వెంటనే బయలుదేరిన పవన్ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం.